ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు వెల్లడించారు. కాజీపేట్ కొండపల్లి సెక్షన్ల నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆగస్టు 15 నుంచి 19 వరకు విజయవాడ డోర్నకల్ రైలు రద్దు చేశారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు విజయవాడ భద్రాచలం రైలు, ఆగస్టు 15 నుంచి 19 విజయవాడ సికింద్రాబాద్ రైలు, ఆగస్టు 19న గుంటూరు సికింద్రాబాద్ రైలు, ఆగస్టు 16, 17, 18 తేదీల్లో విశాఖపట్నం మహబూబ్ నగర్ రైలు, ఆగస్టు 16, 17, 18, 19 తేదీల్లో కాకినాడ టౌన్ లింగంపల్లి రైలును రద్దు చేశారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. రైల్వే అధికారులు కొన్ని రైళ్లను గుంటూరు, పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 14 నుంచి 18 వరకు విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినల్ రైలు, ఆగస్టు 17, 18 భువనేశ్వర్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైలు, ఆగస్టు 18 మచిలీపట్నం సాయినగర్ షిరిడి రైలు, ఆగస్టు 18న సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ రైలు, ఆగస్టు 18, 19న చల్లపల్లి షాలిమార్ రైలు, ఆగస్టు 14, 15, 17, 28 తేదీల్లో రేణిగుంట హజరత్ నిజాముద్దీన్ రైలు, ఆగస్టు 15 తేదీ నుంచి 19 వరకు గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ గుంటూరు కాజీపేట్ మధ్య రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది వంతెన మరమ్మతుల కారణంగా మెము రైళ్లను 2 రోజుల పాటు రద్దు చేశారు. సూలూరుపేట నుంచి నెల్లూరుకు వచ్చే మెము రైళ్లు, నెల్లూరు నుంచి సూలూరుపేటకు వెళ్లే మెము రైళ్లను రద్దు చేశారు. కొన్ని ఎక్స్ప్రెస్లు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇవాళ కూడా మెము రైళ్లను రద్దు చేశారు. అంతేకాదు చెన్నై తిరుపతి రూట్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు చెన్నై సెంట్రల్ తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ రైలుకు రిజర్వ్డ్ సీటింగ్ బోగీ ఏర్పాటు చేశారు. ఆగస్టు 2 నుంచి 29 వరకు రామేశ్వరం తిరుపతి ఎక్స్ప్రెస్కు 3 టైర్ ఏసీ బోగీ ఏర్పాటు చేయనున్నారు.